తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడదాం. మనకు తెలుసు, మన ఆడియన్స్ కాంట్రవర్సీగా ఫీల్ అయ్యే ఇష్యూ ఇది. అయినప్పటికీ ఒకసారి జస్ట్ డిస్కస్ చేద్దాం. అంటే చాలా వరకు టీడీపీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, టీడీపీ పార్టీ స్టార్ట్ అయిన తొలి నెల నుంచి కూడా వాళ్ళ సామాజిక వర్గాన్ని మంచిగానే తీసుకొచ్చింది. బట్ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పటికీ కౌంట్ ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు త్యాగాలు చేశారనే వర్షన్ వాళ్ళ తరపు నుంచి వస్తున్న ఆన్సర్. నిజాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. 36 మంది కూటమి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 36 మంది కూటమి అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీలో ఉంటే 32 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, 3 భారతీయ జనతా పార్టీ నుంచి, జనసేన నుంచి ఒకరు, మొత్తం 36 మంది. 36 మంది పోటీలో ఉంటే వాళ్ళు త్యాగాలు చేశాం మేము అనేది సోషల్ మీడియా సాక్షిగా వాళ్ళు వినిపిస్తున్నారు. అయితే త్యాగాలు చేయడం అంటే ఎంత త్యాగం చేశారు, ఎలా త్యాగం చేశారంటే మనం 1982 నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఆ జాబితాలు వాటిని మనం ఒకసారి పరిశీలించాల్సి వస్తే దానికి పూర్వరంగం ఏంటంటే, అంత క్రితం కమ్మ సామాజిక వర్గం కన్సాలిడేట్ కాలేదా అంటే అయింది. కాంగ్రెస్ పార్టీలో అయింది, కమ్యూనిస్ట్ పార్టీలో అయింది, జనతా పార్టీలో అయింది. అన్ని రాజకీయ పక్షాల నుంచి కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా, సాంస్కృతికంగా ఎదుగుతూనే పెరుగుతూనే వచ్చింది. అది కాదనలేని వాస్తవం. కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి అవల. ఆ ముఖ్యమంత్రి కాలేనటువంటి అంశం ఏదైతే ఉందో దానిని బలంగా తెర మీదకు తీసుకొచ్చి కమ్మ సామాజిక వర్గానికి అధికారం రావాలి, రాజ్యాధికారం దక్కాలి అని దాన్ని ప్రవేశపెట్టిన వారు, దానిని బలంగా ప్రజల్లోకి అంటే వాళ్ళ సామాజిక వర్గంలోకి తీసుకువెళ్ళగలిగింది నాదెండ్ల భాస్కర్రావు గారు. ఓకే. వారికి నాదెండ్ల భాస్కర్రావు గారు గ్రామర్కి ఎన్టీ రామారావు అనే గ్లామర్ తోడైంది. వీరిరువురు కూడా ఏంటంటే వీరిరువురికి అప్పుడు మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా కమ్మ సామాజిక వర్గం అధికారాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉన్నటువంటి సమయం మార్చి 29, 1982 తెలుగుదేశం పార్టీ పుట్టడం. ఆ తర్వాత ఏ నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మంత్రాంగం చేసి వాళ్ళు కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 ఇచ్చాపురంతో మొదలు పెడితే కాన్స్టిట్యున్సీ నెంబర్ 175 కుప్పం వరకు కూడా ఏంటంటే కాన్స్టిట్యున్సీ నెంబర్ 1లో కమ్మ సామాజిక వర్గం నుంచి మన శాసనసభ్యుడు ఉండాలి. ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యున్సీ నెంబర్ 175లో కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి మన శాసనసభ్యుడు ఉండాలి. ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రాధాన్యత పెరగాలి అనే ఉద్దేశం. సభ్యులు పెరిగారు, సంఖ్య పెరిగింది, బలంగా పెరిగింది సంఖ్య. అంటే స్ట్రాంగ్ పీపుల్ గా వీళ్ళు ఉన్నారు అనే పాయింట్ లో వాళ్ళప్పుడు యాడ్ చేసుకోవడం జరిగింది. 83 జనవరి 9 ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. 82 చివరాంతంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో విజయం సాధించినటువంటి ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ వారిని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు కానీ వారిని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఎంతమంది హౌస్లోకి వచ్చారు. ఇంకా మిగతా అన్ని పార్టీలు ఆ జాబితా ఉంది మన దగ్గర. ఒకసారి దాన్ని అంటే నియోజకవర్గాల పేర్లు మనం చెప్పండి. నేను అభ్యర్థి పేరు నేను చెప్తాను మౌనిక. ఫస్ట్ ఇచ్చాపురం సార్. మండవ వెంకట కృష్ణారావు గారిని వీని గుంటూరు జిల్లా నుంచి అక్కడికి పంపించారు. కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 కాబట్టి అక్కడ అసలు కమ్మ సామాజిక వర్గం ఉండదు. అట్లాంటిది వీరి కుటుంబాన్ని పంపించి వీరిని పోటీ చేసి వీరు 4 సార్లు అక్కడి నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు. కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా. నెక్స్ట్ బురుగుపూడి ఈస్ట్ గోదావరి, పి సాంబశివరావు వీరు గెలుపొందారు అప్పుడు బురుగుపూడి నుంచి ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ రాజమండ్రి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు వెనపూస పట్టుకొచ్చి ఎమ్మెల్యే సీటు పట్టేశాడని నాదెండ్ల భాస్కర్రావు గారు పదే విమర్శించేది గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గురించే. పెద్దాపురం బలుసు రామారావు గారు, పెద్దాపురం వారు గెలుపొందారు అప్పుడు. తర్వాత కూడా ఏంటంటే పెద్దాపురము, రాజమండ్రి వరుసగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి అవకాశం ఇస్తూ ఉండేవాళ్ళు. పెద్దాపురంకి వచ్చేటప్పటికి బొడ్డు భాస్కర్ రామారావు గారు వారిని తీసుకొచ్చారు. తర్వాత వారికి అవకాశం ఇస్తూ ఉండేవారు. ఇక ఆలమూరు, వల్లూరు నారాయణమూర్తి గారు వీరు గెలుపొందారు. ఆలమూరు అంటే ఆ తర్వాత ఇప్పుడు మండపేట అయింది. అప్పుడు ఆలమూరు అని ఉండేది. ఆలమూరు సంగీత వెంకటరెడ్డి గారు గెలుస్తూ వస్తుండేవారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆయన కాపు సామాజిక వర్గం. తెలుగుదేశం నుంచి వల్లూరు నారాయణమూర్తి గారు గెలుస్తూ వస్తుండేవారు కమ్మ సామాజిక వర్గం. నెక్స్ట్ తణుకు సార్. తణుకు చిట్టూరు వెంకటేశ్వరరావు గారు. వీళ్ళు ఏంటంటే ముళ్ళపూడి అర్చంద్ర ప్రసాద్ గారి కుటుంబానికి సంబంధించినటువంటి వారే ఇక్కడ మీకు ఎప్పుడు రంగంలో ఉంటుండేవారు. వారే ఎక్కువ పర్యాయాలు వారే విజయం సాధిస్తూ ఉండేటటువంటి వారు. ఉంగుటూరు
కంటంనేని శ్రీనివాసరావు గారు వారి విజయం సాధించారు. దెందులూరు. గార్పాటి సాంబశివరావు గారు, ఎన్టీ రామారావు గారు వియ్యంకులు, సో వారికి ఇచ్చారు అవకాశం. సో కొన్ని వీరికి ఏరియాస్ పశ్చిమ గోదావరి జిల్లాలో వీరికి అవకాశం ఇస్తున్నారనే మీకు ఏమైందంటే పర్వతనేని ఉపేంద్ర గారు ఎన్టీ రామారావు గారు కూడానే తిరిగారు. అప్పుడు చైతన్య రథంలోనే ఉంటూ దాని వెనకే తిరుగుతూ అక్కడ ప్రజల యొక్క మనోగతం తెలుసుకుంటూ పర్వతనేని ఉపేంద్ర గారిది ఏలూరు అనమాట. ఏలూరు అయ్యేటప్పటికి పశ్చిమ గోదావరి జిల్లాలో అసలు ఎక్కడా పోటీ చేసేటటువంటి అవకాశం పర్వతనేని ఉపేంద్ర గారికి రామారావు గారు కూడా తిరగడంతో ఆ తర్వాత ఏమైందంటే మంత్రివర్గాన్ని ఆ కూర్పు చేసేటటువంటి సమయంలో ఎన్టీ రామారావు గారు మొత్తం వీళ్ళందరూ గెలిచిన తర్వాత ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న విషయంలో 15+1 అని ఎన్టీ రామారావు గారు అంటే నాదెండ్ల భాస్కరరావు గారు 15+1 అని మొహం చిట్లించారని మనకు చాలా కథనాలు దొరుకుతాయన్నమాట. అవును, 15 మంది గెలిచిన శాసనసభ్యులు ఉపేంద్ర ఎంతో చేశారు పార్టీకి, ఉపేంద్రకు అవకాశం ఇస్తామనేటప్పటికి నాదెండ్ల భాస్కరరావు గారు అడ్డుకున్నారనేది ఉపేంద్ర గారి గతం స్వాగతంలో ఉపేంద్ర గారు రాసుకొచ్చారన్నమాట. ఆ తర్వాత ఉపేంద్ర గారిని తీసుకొచ్చి ఇక్కడ హిమాయత్ నగర్లో నించోబెడితే హిమాయత్ నగర్లో ఉపేంద్ర గారు ఓడిపోయారు. స్థానికేతర వాదం తీసుకొచ్చారు ఇక్కడ. ఓకే, అట్లా పార్టీకి కృషి చేసినా గానీ ఆ టైంకి ఆ ఏరియాలో పట్టు లేకపోవడం అనే విషయంలో ఆయన ఇదయ్యారు. నాకు ఇది దెందులూరు గార్పాటి సాంబశివరావు గారు చూడగానే అదే గుర్తొచ్చింది. వాస్తవంగా దెందులూరు నుంచి పోటీ చేయాలి ఉపేంద్ర గారు, కానీ కుటుంబ సభ్యుల ఒత్తిడి గార్పాటి సాంబశివరావు గారు స్వయంగా ఎన్టీ రామారావు గారికి వియ్యంకుడు, మీరు పోటీ చేయాలి వియ్యంకులకు ఇవ్వాలని కుమార్తె వచ్చి కోరడం, రామారావు గారు కుమార్తెకు మామగారే కదా గార్పాటి సాంబశివరావు గారు, అవకాశం ఇవ్వడం లోకేశ్వరి గారి మామగారు అనమాట. ఓకే, ఎన్టీ రామారావు గారు కుమార్తె లోకేశ్వరి గారు. సో దెందులూరు కూడా చూసాం. నెక్స్ట్ కొవ్వూరు పెండ్యాల వెంకటకృష్ణారావు వెస్ట్ గోదావరి. ఓకే, దెందులూరు వెస్ట్ గోదావరి. పెండ్యాల వెంకటకృష్ణారావు అంటే కృష్ణబాబు అంటారు ఇన్ని పలు పర్యాయాలు. కొవ్వూరు దాదాపుగా జనరల్ నియోజకవర్గంగా ఉన్నన్ని పర్యాయాలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వీరే గెలుస్తూ వచ్చారు. 2009 కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ అయింది. నెక్స్ట్ జగ్గయ్యపేట అక్కినేని లోకేశ్వరరావు గారు వారు గెలుపొందారు. అప్పుడు నందిగా వసంత నాగేశ్వరరావు గారు, వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ నాన్నగారు. విజయవాడ ఈస్ట్ అడుసుమిల్ జయప్రకాష్ గారు వీరు గెలుపొందారు. అప్పుడు కంకిపాడు దేవినేని రాజశేఖర్ అలియాస్ నెహ్రూ. మైలవరం నిమ్మగడ్డ సత్యనారాయణ గారు. గన్నవరం ముసునూరి రత్నబోస్ గారు. గుడివాడ నందమూరి తారక రామారావు గారు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అట్లాగే తిరుపతి నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. తిరుపతి రాజీనామా చేసి గుడివాడ అట్టు పెట్టుకున్నారు. ముదినేపల్లి పిన్నంనేని కోటేశ్వరరావు గారు, పిన్నంనేని వెంకటేశ్వరరావు గారు నాన్నగారు పిన్నంనేని కోటేశ్వరరావు గారు. ఎడ్ల వెంకట్రావు గారు తెలుగు రైతు అధ్యక్షులుగా, క్షమించాలి ఈయన ఎడ్ల వెంకట్రావు గారు, ఎడ్లపాటి వెంకట్రావు గారు కాదు ఎడ్ల వెంకట్రావు గారు రేపల్లె. ఎడ్లపాటి వెంకట్రావు గారు తెలుగు రైతు అధ్యక్షులుగా చేశారు. వేమూరు నాదెండ్ల భాస్కర్రావు గారు. తెనాలి అన్నాబత్తుని సత్యనారాయణ గారు, ఇప్పుడు వైకాపా శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వాళ్ళ నాన్నగారు. ధూళిపళ్ళ వీరయ్య గారు, ధూళిపళ్ళ వాళ్ళ నరేంద్ర కుమార్ వాళ్ళ నాన్నగారు. ధూళిపాళి వీరయ్య చౌదరి గారి, ధూళిపాళి వీరయ్య చెప్పచ్చు. వీరేంటంటే వీరు వరుసగా గెలుపొందుతూ ఆ తర్వాత ఏమైందంటే వీరు 94 ఎన్నికల ముందు రైతు సదస్సు జరిగింది, రైతు గర్జన. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముందు 2 రోజుల పాటు నిర్వహిద్దాం అనుకున్నప్పుడు ధూళిపాళి వీరయ్య చౌదరి గారు ఏర్పాట్లన్నీ చేసి తిరిగి వస్తుంటే వీరు కారు ప్రమాదంలో మరణించారు. మరణిస్తే ఒకరోజుకు కుదించారు. అప్పుడు ఒకరోజుకు కుదించి సదస్సు, ఆ తర్వాత వీరి కుమారుడైన నరేంద్ర కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తే నరేంద్ర గారు వరుసగా 5 సార్లు గెలుపొందుతూ వచ్చారు. 2019 ఎన్నికల్లోనే వారు ఓడిపోయింది నరేంద్ర గారు. అది కూడా తక్కువ ఓట్లు, 1100 ఓట్లు లోపు తేడాతో ఓడిపోయారు. నెక్స్ట్ పత్తిపాడు మాకినేని పెదరత్తయ్య గారు, వీరు 5 పర్యాయాలు వరుసగా గెలుపొందారు. వీరు పాపం మంత్రి పదవి కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేవారు, వీరికి ఎప్పుడు మంత్రి పదవి దక్కేది కాదనమాట. నిజంగా హీఈస్ వెరీ కమిటెడ్ టు తెలుగుదేశం మాకినేని పెదరత్తయ్య గారు. మంగళగిరి ఎంబీవీఎస్ కోటేశ్వర, మాదాల విఎస్ కోటేశ్వరరావు గారు అంటారు. వీరే తర్వాత గుంటూరు ఎంపీగా కూడా పోటీ చేశారు. కోటేశ్వరరావు గారు, ఎంబీవీఎస్ కోటేశ్వరరావు గారు. సత్తెనపల్లి నన్నపనేని రాజకుమారి గారు, ఫైర్ బ్రాండ్. ఆ తర్వాత వారు కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు, తెలుగుదేశంలోనే కొనసాగుతున్నారు. మాచెర్ల కొరపాటి సుబ్బారావు గారు. వినుకొండ గంగినేని వెంకటేశ్వరరావు గారు. నర్సరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. చిలకలూరిపేట డాక్టర్ కాజా కృష్ణమూర్తి గారు. నెక్స్ట్ పర్చూరు దగ్గుబాటి చౌదరి గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి కుటుంబం. మార్టూరు గొట్టిపాటి హనుమంతరావు గారు, అదే ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు కదా అద్దంకి, ఆ కుటుంబానికి చెందినటువంటి వారు. అద్దంకి డాక్టర్ బాచిన్ చెంచు గారటయ్య. ఒంగోలు పొనుగుపాటి కోటేశ్వరరావు గారు. దర్శి కాటూరు నారాయణ స్వామి గారు.
ఉదయగిరి. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు భారతీయ జనతా పార్టీ. ఓకే. కావలి పాతళ్లపల్లి వెంగళరావు గారు. పుత్తూరు గాలిముద్దు కృష్ణనాయుడు గారు. చిత్తూరు ఎన్ పాపుదేశి ఝాన్సీ లక్ష్మి గారు, ఎన్పి ఝాన్సీ లక్ష్మి గారు అని పిలుస్తారు వీరిని, ఆ కుటుంబం. కుప్పం నందిగం రంగస్వామి నాయుడు గారు. చంద్రగిరి మేడసాని వెంకటరామనాయుడు గారు. తిరుపతి నందమూరి తారక రామారావు గారు. తర్వాత వీరు రాజీనామా చేసి గుడివాడ అట్టి పెట్టుకున్నారు. ఓకే. మదనపల్లి రాటకొండ నారాయణ రెడ్డి గారు. రెడ్డి అని ఉంటుంది కానీ వీరు కమ్మ కులస్తులు. అనంతపూర్ దేవినేని నారాయణ స్వామి గారు. గోరంట్ల వేలూరు కేశన్న గారు. కర్నూలి వేముల రాంభూపాల్ చౌదరి గారు. ఆలమూరు తిరువేదుల రజనీబాబు గారు. బోధన్ దొడ్డపూడి సాంబశివరావు గారు. డిచ్పల్లి మండవ థామస్ చౌదరి. ఆ తర్వాత డిచ్పల్లి నుంచి మండవ వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండేవారు. ఖమ్మం జిల్లాలోకి ఆ తర్వాత 85 నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రవేశించారు. ఓకే. సిరిపూర్ కొడాల వెంకటనారాయణరావు గారు. సిర్పూర్ కూడా ఏంటంటే ఆ తర్వాత కోనేరు కోనప్ప అని వారిని తీసుకొచ్చి వారిని అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రియాశీలక రాజకీయాలు ఉన్నారు వారు. కొత్తగూడెం కోనేరు నాగేశ్వరరావు గారు. కోదాడ వీరవల్లి లక్ష్మీనారాయణరావు గారు. సనత్ నగర్ కాట్రగడ్డ ప్రసన్న గారు. ఒక వెలిగారు వీరు తెలుగుదేశంలో. కాట్రగడ్డ ప్రసన్న గారు ఇంకా ఉన్నారు. ఇటీవలి కాలంలో మళ్ళీ ఒకసారి వార్తల్లోకి వచ్చారు వీరు. ఆ మధ్య 52 మంది 82 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది వీరు అధికారంలోకి వచ్చారు, శాసనసభ్యులుగా రాణించారు. వాస్తవానికి 82 కంటే 94 ఎన్నికల్లో 54 మంది వస్తారు. ఇంకొక 2 ఎక్స్ట్రా సీట్స్. ఒక్క తెలుగుదేశంలోనే 54 మంది శాసనసభ్యులు, కమ్మ శాసనసభ్యులు. సిపిఐ కూడా ఉన్నారు చెదురుమదురుగా. అత్యధికులు 94లో. ఒక్క గుంటూరు జిల్లాలోనే 94లో మీకు 12 మంది పోటీ చేసి గెలిచారు. 12 మందికి అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. లక్ష్మీపార్తి గారి పాత్ర చాలా ఉంది ఆ సమయంలో. అయితే ఇప్పుడు ఈ 54 మంది గెలిచిన వాళ్ళే వీళ్ళందరూ గెలిచిన వాళ్ళు 52 మంది. అంటే ఆ ప్రభంజనంలో గెలిచారు. ఆ ప్రభంజనంలో ఏంటంటే కమ్మ సామాజిక వర్గంలో వారి పార్టీ కాబట్టి, వారి నాయకత్వంలో, వారి అధినాయకత్వంలో ఏర్పడినటువంటి పార్టీ కాబట్టి వాళ్ళ సామాజిక వర్గాన్ని రాజకీయంగా వాళ్ళు విస్తరించుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి అక్కడ ఆ సమయంలో ఏంటంటే కులాల్ని, ప్రాంతాన్ని పట్టించుకోకుండా ప్రజలందరూ కూడా ఆమోదించి రామారావు గారిని చూసి ఓటు వేశారు. ఆ విషయం మనం మర్చిపోకూడదు, విస్మరించకూడదు. ఎందుకంటే వీళ్ళ చాలామంది ఫోటోగ్రాఫ్స్ కూడా, మొహాలు కూడా ఎవరికి నియోజకవర్గానికి సరిగ్గా పరిచయం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీ సింబల్ ఎన్టీఆర్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ. ఎన్టీఆర్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ, నో డౌట్ ఎట్ ఆల్. ఎన్టీ రామారావు గారి చరిష్మా అనేది అంత పనిచేసింది, అంత ప్రభావం చూపించింది. వీళ్ళకి అటువంటి ప్రాధాన్యత, ప్రాచుర్యం రకరకాల మాధ్యమాల ద్వారా వీళ్ళకి అందొచ్చింది కాబట్టి అవకాశం అందొచ్చింది. అటువంటి మాధ్యమం మూడో ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు కావడానికి, మూడో ప్రత్యామ్నాయంగా ఇతర సామాజిక వర్గాలన్నీ కలిసి, శ్రామిక వర్గాలన్నీ కలిపి, పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాలు ఏవైతున్నాయి వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అటువంటి ప్రత్యామ్నాయంగా మారాలనుకుంటే వాళ్ళకు ఒక వేదిక లేకపోవడానికి ఏంటంటే వాళ్ళకు ప్రసార మాధ్యమాలు కానీ, ప్రచార మాధ్యమాలు కానీ లేకపోవటం, వాళ్ళకు ఒక తంత్రాంగాన్ని, యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని అందించేటటువంటి మేధోమదనం జరగకపోవటం, ఇవన్నీ కూడా మూడో ప్రత్యామ్నాయం ఏర్పడకపోవడానికి కారణం. అప్పుడు ఏమైందంటే తెలుగుదేశం పార్టీ వాస్తవంగా శ్రామికుల పక్షపాతం వహిస్తుంది, ఇది వెనుకబడిన తరగతులకు పార్టీ అనేటటువంటి ఒక బలమైనటువంటి నినాదం ప్రజల్లోకి వెళ్ళింది. తెలంగాణలో కొన్ని చోట్ల అటువంటి ప్రయోగం తెలుగుదేశం పార్టీ కూడా చేసింది. అట్లాగే ఉత్తరాంధ్రకు వెళ్ళేటప్పటికి ఉత్తరాంధ్రలో అప్పటికే కాళింగులు వెనుకబడిన తరగతులు, పొల్లినాటి వెలమలు వెనుకబడిన తరగతులు, తూర్పు కాపులు వెనుకబడిన తరగతులు, కొప్పుల వెలమలు వెనుకబడిన తరగతులు, గవర్లు వెనుకబడిన తరగతులు. వాళ్ళ కొత్తగా మీరు అవకాశాలు ఇచ్చేది ఏమీ ఉండదు. వాళ్ళకు అంత క్రితం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మరొక స్వతంత్ర పార్టీ ఇస్తుంది, జస్టిస్ పార్టీ ఇస్తుంది, కృషికారుల పార్టీ ఇస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఖచ్చితంగా ఆయా సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చేటటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళ కొత్తగా వీళ్ళు అవకాశాలు సృష్టించింది లేదు, కల్పించింది లేదనమాట. కొన్ని చోట్ల ప్రయోగాలు చేసింది. ఇప్పుడు మనం తుని నియోజకవర్గం తీసుకుంటే, తుని నియోజకవర్గంలో ఏమవుతుందంటే వాస్తవానికి తుని నియోజకవర్గం వరుసగా క్షత్రియ సామాజిక వర్గం తమ యొక్క ప్రాధాన్యాన్ని పెంచుకుంటూ తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి ఒక నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో నాదెండ్ల భాస్కరరావు గారు ఏం చేశారంటే, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఎవరు ఆయన చూస్తే అక్కడ మీకు కాపులు కనిపిస్తారు తునిలో. సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఎవరు అని చూశారు, యాదవులు కనిపించారు. కాపులకి ఇవ్వడం కంటే ఇక్కడ యాదవులకి ఇస్తే ఎట్లా ఉంటుందని ప్రయోగం చేస్తే మీకు యనమల రామకృష్ణుడు గారు వచ్చారు. అప్పటి నుంచి ఆయన దాదాపు 5 పర్యాయాలు 6 పర్యాయాలు ఆయన కొనసాగి, ఆ తర్వాత మధ్యలో మళ్ళీ మీకు ఒకసారి క్షత్రియ సామాజిక వర్గం దక్కించుకుంది ఇస్తానని. దక్కించుకున్న తర్వాత అప్పుడు 2014-19కి ఏమైందంటే కాపుల్లో మీకు విపరీతమైనటువంటి చైతన్యం అక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు మీకు దాడిశెట్టి రాజా అనేటటువంటి ఒక నాయకుడు సిద్ధంగా ఉన్నాడు వైకాపాకి. వెంటనే వైకాపా అక్కడ ప్రయోగం చేసింది. ఇక్కడ కాపులకి ఇచ్చి చూస్తే ఎట్లా ఉంటుందంటే ఆయన గెలుస్తూ వచ్చి, అట్లా మీకు ఈ నియోజకవర్గాల యొక్క సామాజిక సమీకరణలు
చూసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ద ఓటర్స్ ఎవరు, సెకండ్ ప్లేస్ ఆఫ్ ద ఓటర్స్ ఎవరు, సెకండ్ ప్లేస్ ఆఫ్ ద ఓటర్స్కి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుంది, ఇది ఒక ప్రయోగం అవుతుంది. ఆ సమయం ఏంటంటే కాపులు ఆలోచించకుండా ఎన్టీ రామారావు గారిని ఓన్ చేసేటట్టు అనుకుంటే ఒక సిచ్యువేషన్ 1982 ఎలక్షన్ అనమాట. యాదవులకు ఇచ్చారు, యనమల రామకృష్ణుడు గారు, గోరంట్ల బుచ్చయ్య గారు రాజమండ్రిలో ఇచ్చారు. అక్కడ ఈయన కమ్మవాడ, ఆయన యాదవుడా, మరొకట, ఇంకొకట, క్షత్రియుడా, ఇవి చూడాల. సహజంగా ఇతర సామాజిక వర్గాలు కూడా ఆమోదించారు. ఆమోదించడం వల్ల 52 మంది మీకు 82లో మీకు వీళ్ళు గెలుపొందడం, వీళ్ళు అధికారంలోకి రావటం జరిగిందనమాట. అది మౌనిక. అంటే ఇప్పుడు త్యాగం చేశారని 52 మంది ఉన్న వాళ్ళ 36 మంది అంటే మీకు 2019 ఎన్నికలు తీసుకుంటే 2019 ఎన్నికల్లో 175లో 17 మంది మాత్రమే కనిపిస్తారు మీకు. బోత్ వైసీపీ అండ్ టీడీపీలో ఎక్కువ మంది కనిపిస్తారు, వైసీపీలో తక్కువ మంది కనిపిస్తారు. 17 మంది శాసనసభ్యులు ఉన్నారు. అంటే 1952 నుంచి ఒకసారి మనం లెక్క తీసుకుంటే అతి తక్కువ మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పీరియడ్ 2019 to 24 అనమాట. ఓన్లీ 17 ఆ నెంబర్ కనిపిస్తుంది మీకు. ఓకే, సో అట్లా అప్పటిది కంపేర్ చేసుకుని త్యాగం అనే మాట తెర మీద తీసుకొచ్చారనేది. ఇప్పుడు 9 మందికి వైకాపాలో కూడా అవకాశం ఇచ్చింది. కమ్మ సామాజిక వర్గం 9 మంది పోటీ చేస్తున్నారు వైకాపాలో కూడా. 36 మంది ఇక్కడ పోటీ చేస్తున్నారు కూటమిలో. వీళ్ళలో ఎంతమంది విజయం సాధిస్తారన్నది మనం ఎన్నికలు పూర్తయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత మరొక విశ్లేషణ, అంటే మనం అన్ని సామాజిక వర్గాల గురించి కూడా మనం విశ్లేషణలు చేయబోతున్నాం. చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మనం మొన్న ఒకటి చేసాం, ఒక వీడియో ఏంటంటే రాజులా మజాకా చేసాం. రాజులా మజాకాలో రాజులు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారో తెలియజేసిన తర్వాత కామెంట్ బాక్స్లో చాలామంది అలాగే మీరు రెడ్లు ఎంతమంది ఉన్నారు, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు కూడా తెలియజేయండి అన్నారు. అది కూడా మనం అతి త్వరలో తెలియజేస్తున్నాం. సో ప్రెసెంట్ మాత్రం ఆ త్యాగానికి అర్థం ఏంటి అంటే అప్పట్లో ఉన్న నంబర్ ఇప్పుడు తగ్గింది అనేది మాత్రం పాయింట్ అని. అంటే తగ్గింది అంటే మిగతా వాళ్ళకి మీరు ఎప్పుడు అవకాశం ఇస్తారు, మిగతా వాళ్ళు ఎదురు చూస్తున్నారుగా దశాబ్దాల తరబడి అన్నది కూడా ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది కదా. ఖచ్చితంగా మిగతా వాళ్ళకి ఖచ్చితంగా మీరు అవకాశం ఇచ్చి తీరాలి, ఎందుకంటే వర్గస్పృహ పెరిగింది కాబట్టి. అది సో మొత్తానికి ఈ డౌట్, ఈ డైలాగ్కి వెనుకున్న ఆంతర్యం అయితే మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. వెల్కమ్ మౌనిక. కీప్ వాచింగ్ తెలుగు రాజ్. నమస్తే, నేను మౌనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.